రివ్యూ ఆఫ్ ఇడ్లీ కొట్టు. హాయ్ గైస్, ఇడ్లీ కడై అంటే తెలుగులో ఇడ్లీ కొట్టు అనే సినిమా రిలీజ్ అయింది భయ్య ఈరోజు. ధనుష్ డైరెక్ట్ చేశాడు అండ్ యాక్ట్ కూడా చేశాడు ఈ సినిమాలో. చాలా మందికి ఈ రోజు ఆ సినిమా రిలీజ్ అవుతుందని కూడా తెలియదు. చాలా తక్కువ పబ్లిసిటీ ఉంది అట్లీస్ట్ ఇన్ తెలుగు స్టేట్స్. సో ఈ రోజు 7:50 AM షో ఉండే భయ్య హైదరాబాద్ లక్ష్మీ కళా థియేటర్ లో. సినిమా చూస్తాను భయ్య. 7:50 AM అన్నారు కానీ సినిమా ఒక 1 hour తర్వాత స్టార్ట్ అయింది. A few hours later సినిమా బేసిక్ ప్లాట్ ఏంటంటే భయ్య, ధనుష్ వాళ్ళ ఫాదర్ కి ఒక ఇడ్లీ కొట్టు ఉంటుంది వాళ్ళ ఊర్లో. ధనుష్ కి ఆ ఊర్లో ఉండడం ఇష్టం లేక సిటీకి వెళ్ళిపోతాడు భయ్య. అక్కడ నుంచి ఒక ఫారెన్ కంట్రీకి వెళ్ళిపోతాడు. ఆ ఫారెన్ కంట్రీలో ఏం చేశాడు, మళ్ళీ తన సొంత ఊరికి వచ్చి ఏం చేస్తాడు, ఆ ఇడ్లీ కొట్టుని చూసుకుంటాడా, ఆ ఇడ్లీ కొట్టుకి ఏమవుతుంది అనేది సినిమా. ఇది కూడా ఒక రఘువరన్ బీటెక్ టైప్ రిచ్ వర్సెస్ పూర్ ఫార్మాట్ లోనే ఉంటుంది భయ్య. ఫస్ట్ హాఫ్ బాగుంది భయ్య, కొంచెం సీరియల్ టైప్ టేకింగ్ ఉంటుంది అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కి కూడా చాలా టైం తీసుకుంటారు. కానీ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి ఫస్ట్ హాఫ్ లో. ఫాదర్స్ అండ్ ఎమోషన్, ఫాదర్ కి ఆ ఇడ్లీ కొట్టుతో ఉన్న కనెక్షన్, ఇవన్నీ బాగా చూపించారు. ఇన్ఫాక్ట్ ఒక సీన్ లో అయితే నా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి భయ్య. నిత్యా మెనన్ గారు కూడా చాలా క్యూట్ గా ఉన్నారు భయ్య ఈ సినిమాలో. సర్ మేడం అని ఒక సినిమా వచ్చింది ఆమెది, విజయ్ సేతుపతి గారు హీరో. దాంట్లో ఆ సినిమాలో కూడా పర్ఫార్మెన్స్ అదరగొట్టింది ఆమె. ఈ సినిమాలో అంత గ్రేట్ రోల్ అని చెప్పాను కానీ ఆమె ఉన్నంత సేపు క్యూట్ గా అనిపించింది. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఆమె వాయిస్ ఆమె డబ్బింగ్ చెప్పుకుంది. ఆఫ్టర్ అ గుడ్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లెట్ డౌన్ చేసిందని చెప్పాలి భయ్య. సినిమా ఎటెటో వెళ్తూ ఉంటుంది. అహింస అంటారు, ఒక పాయింట్ లో నా పేషెన్స్ ని టెస్ట్ చేసింది సినిమా. కానీ లాస్ట్ 10 minutes మళ్ళీ పికప్ అవుతుంది భయ్య, ఒక మంచి ఎమోషన్ తో ఎండ్ అవుతుంది. కానీ ద క్వశ్చన్ ఇస్, లాస్ట్ 10 minutes వరకు మనం సినిమా థియేటర్ లో కూర్చోగలుగుతామా? కొంతమంది వాకౌట్ చేస్తారు భయ్య, నేను ఎందుకో కూర్చున్నాను ఆ లాస్ట్ 10 minutes వరకు. ఓ మంచి హైలోనే ఎండ్ చేశాడు. కానీ ఓవరాల్ ఫిల్మ్ చూస్తే ఇట్స్ ఓకే ఫిల్మ్ అనిపించింది భయ్య. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.50 టొమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టొమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు పుచ్చు.